హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనిల్ మోటో వ్లాగ్స్. సో ఈ రోజు వీడియోలో నేను చెప్పబోయేది చూపించబోయేది ఏంటి అంటే చైన్ స్ప్రేని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్పి చూపిస్తాను. బేసికలీ ఓపెన్ చైన్ ఉన్న ప్రతి బైక్కి ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్కి మధ్యలో అయితే చైన్ని మనం క్లీన్ చేసి ఈ ల్యూబ్ స్ప్రేని అప్లై చేయాల్సి ఉంటుంది. నా N150 బైక్ అయితే నేనే చేస్తుంటాను. దీనికోసం ప్రత్యేకంగా బైక్ మెకానిక్ దగ్గరికి అయితే ఎప్పుడు వెళ్ళొద్దు, ఇది మనమే చేసేసుకోవచ్చు. మీ ఇంట్లోనే చేసుకుంటూ ఉండండి. అలా అయితే చైన్ డ్యూరబిలిటీ అనేది బాగా పెరుగుతుంది. ఇక సుత్తి సోది పెట్టుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు యూట్యూబ్కి కాస్త కొత్త గురు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదా. సో ముందుగా చైన్ ల్యూబ్ స్ప్రేని అయితే తీసుకోండి, దాన్ని బాగా షేక్ అయితే చేయండి. అలా బాగా కుదిపాక ఒక 1 మినిట్ పాటు అలానే దాన్ని కదపకుండా ఉంచేయండి. నెక్స్ట్ మీ బైక్ని అయితే డబుల్ స్టాండ్ వేసుకుని రెడీగా ఉంచండి. ఈ చైన్ స్ప్రే యొక్క పైప్ని స్ప్రే యొక్క బాటిల్కి అమర్చి పెట్టుకోండి. బైక్ డబుల్ స్టాండ్ వేశాక స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో ఉంచి వీల్ని స్లోగా తిరిగేటట్లు చూసుకోండి. న్యూ బైక్స్ అంటే నా N150 లాంటి బైక్స్ ఎక్సలేటర్ ఇవ్వకున్నా కూడా బండి ఆగకుండా స్లోగా తిరుగుతుంది. సో ఇంకో పర్సన్ అవసరం లేకుండా కూడా ఈ పని అయితే చేయొచ్చు. లేదంటే వేరొకరి చేత స్లోగా ఎక్సలేటర్ ఇవ్వమని చెప్పి చైన్ స్ప్రేని అప్లై అయితే చేయండి. ఒక సైడ్ అంతా బాగా ల్యూబ్ స్ప్రేని అప్లై అయ్యాక వేరే సైడ్ కూడా అలానే అప్లై చేస్తూ ఉండండి. ఇలా అన్ని వైపులు చేశాక బండిని అలానే ఫస్ట్ గేర్లోనే వీల్ తిరిగేటట్లు ఉంచండి. లేదా ఒక 2 కిలోమీటర్ వరకు అలా డ్రైవ్ చేసి రండి. ఇలా చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. కాకుంటే ఖచ్చితంగా బైక్ చైన్ నీట్గా క్లీన్ చేశాక ఈ స్ప్రేని అప్లై చేయాల్సి ఉంటుంది. నేనైతే వీడియోలో చూపించలేదు కానీ బైక్ని అయితే బాగా వాష్ చేశాను, ఆ తర్వాత ఇదైతే అప్లై చేశాను. ఇలా ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్గా చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల చైన్ డ్యూరబిలిటీ అయితే పెరుగుతుంది అండ్ చాలా స్మూత్గా చైన్ అనేది తిరుగుతుంది. ఇక ఈ ల్యూబ్ చైన్ స్ప్రేలు అయితే బయట చాలా దొరుకుతున్నాయి. నేనైతే 150 రూపీస్కి ఈ 200 ml స్ప్రేని అయితే కొన్నాను. ఇది అంతగా అయితే బాగాలేదు. ఇక లాస్ట్ టైం అయితే బజాజ్ వాళ్ళ ల్యూబ్ స్ప్రేని అయితే కొన్నాను. అదైతే 200 రూపీస్కి 100 ml అయితే ఉంది. అది జస్ట్ 3 or 4 టైమ్స్ మాత్రమే వచ్చింది. అందుకని చెప్పి కొంచెం చీప్గా ఇదైతే కొన్నాను. ఇది అంతగా బాగాలేదు, బట్ ఓకే. సో ఇదిగా ఈరోజు వీడియో. అలాగే నా N150 బైక్పై జెన్యూన్గా చాలా వీడియోస్ అయితే ఆల్రెడీ చేయబడ్డాయి. వాటి తాలూకా లింక్స్ని కామెంట్స్లో పిన్ చేశాను, ఒకసారి చూడండి. అలాగే బైక్ రివ్యూస్, ఒపీనియన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై శ్రీరామ్.